ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. ముందైతే సాబుదానా అయితే వాష్ చేసుకొని వాటర్ అయితే తీసుకొని కొద్దిసేపు అయితే పక్క పెట్టుకోవాలి. ఇప్పుడైతే కౌ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ అయితే సరిపోతుంది. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇందులోకి అయితే నేను ఒక ఇలాచీ అయితే యాడ్ చేశాను. ఇది కొద్దిగా బాయిల్ అయితే అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి అయితే నేను సాబుదానా వేసుకొని బాయిల్ అయితే చేసుకుంటున్నాను. సాబుదానా అనేది మంచిగా బాయిల్ అయితే సరిపోతుంది. ఒక 7 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, సాబుదానా అనేది ట్రాన్స్పరెంట్ కలర్లో అయింది కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో నెక్స్ట్ ఇందులోకి నేనైతే కొద్దిగా నట్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. నట్స్ పౌడర్ అయితే యాడ్ చేశాక మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేనైతే ఇందులోకి జాగరీ పౌడర్ వేసుకుంటున్నాను, లేకపోతే మనం డేట్స్ పౌడర్ వేసుకోవచ్చు. ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకొని బేబీస్కి సర్వ్ చేయడమే. బేబీస్కి హీట్ చేసినప్పుడు ఈ రెసిపీ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ బేబీస్కి బ్రేక్ఫాస్ట్కి అయితే ఈజీ రెసిపీ అని చెప్పవచ్చు అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. మనం నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దాం. సో ఈరోజు అయితే నేను లంచ్లోకి అయితే రైస్ తీసుకున్నాను అండ్ రెడ్ దాల్ తీసుకున్నాను అనమాట. సో ఇదైతే ఒకసారి ప్రాపర్గా వాష్ చేసుకొని ఒక సైడ్ అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను 20 మినిట్స్ పాటు ఇదైతే సోక్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం సోక్ చేసుకోవడం వల్ల బేబీస్కి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను కుక్కర్ తీసుకున్నాను. గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఇలాచి, ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ అయితే వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ పాటు అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులోకి అయితే నేను వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. ఇందులో నేనైతే క్యారెట్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, పియర్స్, పొటాటో, టమాటో ఇలా అయితే వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. 5 to 6 మినిట్స్ పాటు అయితే ఒకసారి కుక్ చేసుకున్నాక ఇందులోకి మనమైతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్, టర్మరిక్ పౌడర్, కొరియండర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులోకి. సో బేబీస్కి కారం అలవాటు చేయాలి అనుకుంటే కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మంచిగా స్మూత్గా అయిపోతుంది. సో వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యాయి కదా, ఒకసారి అయితే స్మాషర్తో అయితే స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. సో బేబీస్కి మెత్తగా ఉంటే ఈజీగా తినగలుగుతారు కాబట్టి. సో సూపర్ హెల్దీ డెలిషియస్ రెసిపీ అనమాట. మనం ఏ వెజిటేబుల్స్ ఉన్నా అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో బేబీస్కి అయితే చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకైతే కామెంట్ బాక్స్లో. సో మనం లేట్ చేయకుండా ఇంకొక రెసిపీ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే నేను ఎగ్ తీసుకుంటున్నాను. ఎగ్ అయితే ఇలా స్మాష్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఈ రెసిపీ వచ్చేసి మనము మార్నింగ్ టైంలో ఆర్ నైట్ టైంలో పెట్టవచ్చు అనమాట. చాలా హెల్తీ అండ్ సో ఇప్పుడైతే నేను ఇక్కడైతే వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడ కూడా లంప్స్ లేకుండా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ప్యాన్ తీసుకొని బటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే గార్లిక్ అండ్ జింజర్ అయితే యాడ్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. సో బేబీస్కి కారం వేయం కాబట్టి జింజర్ గార్లిక్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నాను. సో ఒక 2 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి అయితే నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను. సో బేబీస్కి అయితే మోస్ట్లీ నేను క్యారెట్ అయితే వేడతానమాట, ఎందుకంటే అది చాలా హెల్దీ రెసిపీ అనేసి. సో ఇందులోకి అయితే కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ అయితే యాడ్ చేసుకొని కొద్దిగా క్యారెట్ స్మెల్ అదే పచ్చివాసన పోయే వరకు అయితే చేసుకుంటే సరిపోతుంది. సో వాటర్ మనకి ఎంత సరిపోతే అంత అయితే వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను 2 కప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో పసుపు యాడ్ చేస్తే ఏంటంటే బేబీస్కి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి బేబీస్ ఈజీగా తింటారు. సో చూడండి, మంచిగా క్యారెట్ మొత్తం మంచిగా కుక్ అయిపోయింది కదా. సో ఇందులోకి అయితే ఎగ్ ప్యూర్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఎగ్ అనేది బేబీస్కి ఫ్యాట్ గెయిన్కి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా ఎగ్ తినని పిల్లలకైతే ఇలాంటిది అయితే యాడ్ చేయొచ్చు. సో ఒక్కసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి. బేబీస్కి డెఫినెట్గా నచ్చుతుంది. సో ఎగ్ మొత్తం మంచిగా బాయిల్ అయిన తర్వాత బేబీస్కి సర్వ్ చేయడం అనమాట. సూపర్ హెల్దీ ఎగ్ క్యారెట్ రెసిపీ అనొచ్చు. సో మంచి సలాడ్ అని చెప్పొచ్చు అనమాట. సో బేబీస్కి ఓవరాల్గా డెవలప్మెంట్ కోసం అయితే ఈ రెసిపీ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా ఉందో మీ బేబీస్కి నచ్చిందా లేదా అనేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.